UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో అక్కడ నందిగామ అని ఒక కాన్స్టిట్యున్సీ నందిగామ టు కంజించర్ల ఈ మధ్యలో ఒక 100 ఎకరాలు తీసుకొని అక్కడ స్టూడియో అనేది బిల్డ్ చేస్తున్నారు. ఆ స్టూడియో అక్కడ ఎందుకు బిల్డ్ చేస్తున్నారంటే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ టు విజయవాడ దగ్గర కాబట్టి అక్కడ వెళ్ళేటప్పుడు షూటింగ్స్ అక్కడ చేసుకోవచ్చు. అక్కడ నుంచి టు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే అండ్ ఒక 1 hour డిస్టెన్స్. అక్కడ నుంచి అమరావతి కూడా ఒక పక్కనే ఉంటుంది కాబట్టి సో అందుకని ఆ ఏరియాలో మనం 100 ఎకరాలు తీసుకునే స్టూడియోస్ ఒక మంచి టెక్నాలజీతో అక్కడ 100 ఎకరాల్లో మంచి స్టూడియో మేము బిల్డ్ చేస్తున్నాము. అప్పుడు గవర్నమెంట్కి మనీ వచ్చింది, సంపద వచ్చింది. అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫిలిం ఇండస్ట్రీ కొంత ఆ టైపు వెళ్ళే ఛాన్స్ ఆంధ్రాకి వచ్చే ఛాన్స్ ఉండేది కాబట్టి మేము అక్కడ పెడతాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంటే ప్రతిపాదన వచ్చింది, అది అన్ని ఫ్లో అయిపోతుంది, ల్యాండ్ పూలింగ్ కూడా అవుతుంది. సో అక్కడ స్టూడియో పెట్టడం కరెక్టేనా సార్? చాలా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది అక్కడ స్టూడియో పెట్టడం. ఎందుకు ఫెయిల్యూర్ సార్? ఎందుకు ఫెయిల్యూర్ అంటే స్టూడియో ప్లేస్ ఒకటి కాదమ్మా, స్టూడియో ప్లేస్ ఒకటి షూటింగ్ కాదు, ఇతర పరిసరాలన్నీ కూడా షూటింగ్ ప్రయోజనంగా ఉండాలి. వైజాగ్ రాజమండ్రి అంటే చుట్టుపక్కల అన్ని అటు పోతే ఒక లొకేషన్, ఇటు పోతే ఒక లొకేషన్, చుట్టుపక్కల సముద్రం, అన్ని రకాల లొకేషన్స్ ఉన్నాయి. ఒక షూటింగ్ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేద్దామంటే ఒక సీన్ సినిమాలో ఒక రకమైన సీన్లు ఉండవు, రకరకాల సీన్లు ఉంటాయి, రకరకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కావాలి. సో అక్కడ రాజమండ్రిలో అయితే రాజమండ్రి ఎందుకు ఎక్కడ కూడా సముద్ర తీరం ఉన్న చోట్లే లొకేషన్స్ ఉన్నాయి. బాంబే అవ్వచ్చు, అటు మీకు చెన్నై అవ్వచ్చు, ఎక్కడైనా చూడ ఆ లొకేషన్ చుట్టుపక్కల. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాం, వైజాగ్ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి, బొర్రా కేవ్స్, ఆ కేవ్స్, ఎటు వెళ్ళినా ఎటు 100 కిలోమీటర్లు వెళ్తే బ్రహ్మాండమైన లొకేషన్. ఇక్కడ నందిగామ దగ్గరని 100 కిలోమీటర్లు మళ్ళీ హైదరాబాద్ రావాలి. విజయవాడలో ఏమో లొకేషన్స్ ఉన్నాయి, కృష్ణానది ఒడ్డు తప్పితే. షూటింగ్ చేయడానికి కన్వీనియంట్ కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్తే షూటింగ్లు చేయాలంటే పర్మిషన్లు జనాలు చేయలేము. అవును. ఇక్కడైతే వైజాగ్లో అలవాటు అయిపోయింది, బీచ్ దగ్గర షూటింగ్ చేస్తే కూడా జనాల్లో చూసి వెళ్ళిపోతారు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. రాజమండ్రిలో చేసాం, రాజమండ్రి పచ్చగా మంచి గ్రీన్స్ ఉంటాయి, రాజమండ్రిలో చేసాం. వైజాగ్లో ఇండస్ట్రీ ఏర్పడితే ఇటు రాజమండ్రికి వచ్చి చేసుకోవచ్చు, అటు బుర్రా కేవ్స్ అన్నీ అటు చేసుకోవచ్చు, చుట్టుపక్కల మొత్తంలో ఉంటాయి. అది బెస్ట్. కానీ ఇక్కడ నందిగామలో పెట్టేసి ఇక్కడ రియల్ ఎస్టేటు వాళ్ళు కొన్ని అక్కడ సెటిల్ వేశారు గతంలో. ఆ సెటిల్ వేసిన అది సెట్ వేసారు, అవి వేస్తున్నారు కూడా ఖరాబ్ అయ్యేదానికి. సో ఆ సెట్ వేస్తున్నారు కనుక అక్కడ మొత్తం ఆ ల్యాండ్స్ మనవి చుట్టుపక్కల కూడా మొత్తం ఇండస్ట్రీ వచ్చేస్తుందంటే మొత్తం ఒక రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్ దందా తప్పితే అక్కడ ఏం ప్రయోజనం. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారు అంతే, కేవలం అంతే తప్పితే ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ కాదు, ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది. ఆంధ్రాలో ఇండస్ట్రీ ఏర్పడాలంటే ఈ కాదు. రామానాయుడు గారికి స్టూడియో ల్యాండ్ ఎప్పుడో ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటివరకు అక్కడ ఎన్ని షూటింగ్లు జరిగినాయి? ఇలా జరగవు. ఇండస్ట్రీ అలా షిఫ్ట్ అవ్వదు. ఇండస్ట్రీ ఎప్పుడు షిఫ్ట్ అవుద్ది? షిఫ్టింగ్ అవసరం. అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఎప్పుడు ఏర్పడుద్ది? తమిళనాడులో ఇండస్ట్రీ ఉండగా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ మార్గాన వచ్చింది? అప్పుడు షూటింగ్లో అడపదడప ఇక్కడ చేస్తాను కానీ రాలా ఇండస్ట్రీ. ఎప్పుడైతే రామారావు గారు నేను నా సినిమాలు హైదరాబాద్లోనే చేస్తాను అని చెప్పి ఇక్కడ స్థలం, ఆయన డబ్బుతో స్థలం కొని రామకృష్ణ స్టూడియో కొని షూటింగ్లు ఇక్కడ ఆయన సొంత సినిమాలన్నీ ఇక్కడ మొదలెట్టాడు. ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు నా సినిమాలన్నీ ఇక్కడే తీయాలి, హైదరాబాద్లో తీయాలని ఈయన కక్కడం కట్టుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు హీరోలు ఇక్కడే షూటింగ్లు చేస్తూ ఉంటే చిన్న సినిమాలు ఆ రోజుల్లో మా సినిమాలు మా ఊరు దేవత ఇలాగ అనేక సినిమాలు మేము అక్కడ షూటింగ్ చేసాం. అక్కడికి వచ్చి చేస్తాం సారథి స్టూడియో, వాళ్ళిద్దరు జరుగుతుంది సారథి స్టూడియో. అప్పుడు అలా జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు గారు చెన్నారెడ్డి గారి కలవటం, ఇలా మేము వస్తున్నాం, మేము ఇక్కడ చేస్తున్నాం, మేము ఇద్దరు హీరోలు ఇక్కడే చేస్తున్నాం, మిగతా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని మీకేం కావాలని అడిగాడు. ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలంటే ల్యాండ్స్ కావాలి, స్టూడియోలు కట్టుకోవడానికి, వర్కర్స్ ఉండడానికి, మాకు ఇళ్ళకి స్థలాలు కావాలి అని అడిగాడు, ఇచ్చాడు. సో ఆ హీరోలు ఇక్కడ షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటేనే దాని ముందడుగైపడింది. అలాగే ఇవాళ ఈ ఇండస్ట్రీ అక్కడ కూడా ఏర్పడాలంటే హీరోలు నిర్ణయం తీసుకోవాలి.
మొత్తం మేము ఇక్కడే అప్పుడు అన్నట్టు అవసరం లేదు, ఆ తమిళనాడు ఈ ఆంధ్ర కనుక మేము ఇక్కడే అన్నాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కదా, ఒక సినిమా ఇక్కడైతే ఒక్కొక్క హీరో నా స్టారర్ సినిమాలో, ఈ సినిమా ఈసారి తెలంగాణలో అయితే నెక్స్ట్ సినిమా ఆంధ్రాలో, వైజాగ్లో, విదేశాలకు వెళ్ళి ఎక్కడ తీసే విదేశాలకు వెళ్ళి సాంగ్లు అవి తీసుకుంటారు. లోకల్గా తీసేది, స్టూడియోలో తీసేదో, రోడ్ల మీద తీసేదో, ఇంకోటో ఒక సినిమా తెలంగాణ అయితే ఒక సినిమా ఆంధ్రాలో తీస్తానని చెప్పమనండి హీరోల్ని. 20 మంది హీరోలు, ఈ 20 మంది హీరోల డెసిషన్ తీసుకున్నారనుకోండి, అలాగే ప్రభుత్వం వాళ్ళు మాట్లాడి ఒప్పించింది అనుకోండి, రెగ్యులర్గా ఒక 5-6 హీరోల సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ 5-6 హీరోల సినిమాలు షూటింగ్లు అక్కడ జరుగుతూ ఉంటే ఒక 10 సినిమాలు చిన్న సినిమాలు షూటింగ్ వెళ్తాయి. అప్పుడు మన ప్రభుత్వాన్ని ఇవ్వండి ఆయన, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు అందరికీ, మా వర్కర్స్కి ఇవ్వండి, మాకు 24 క్రాఫ్ట్లు ఇంతమంది ఉన్నారు, మాకు ఎంత ఇవ్వండి, ఏం వర్క్ అవ్వడం, మేము స్టూడియో కట్టుకోవడానికి, అవుట్డోర్ స్టూడియో కట్టుకోవడానికి మాకు ల్యాండ్స్ ఇవ్వడం అడగటంలో భావ్యం ఉంది, పద్ధతి ఉంది. ఊరినే మేము స్టూడియోలు కట్టి ల్యాండ్ తీసుకుంటూ తప్పితే షూటింగ్లు రావు. ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి? ఎక్స్ట్రా బర్డెన్కి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని ఎందుకు వస్తాడు? వాడికి కన్వీనియన్స్, కంఫర్ట్స్ కావాలి. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు నందిగామకు వచ్చి వేసుకుని రావాల్సిన నాకు అవసరం ఏముంది కదా? సో నాకు కండిషన్ అయితేనే హీరోలు అక్కడ చేయటంతో అక్కడ కళాకారులందరూ యాక్టివ్ అవుతారు. సో ఇక్కడ నుంచి మోసుకెళ్ళక్కర్లేదు, ఇక్కడ నుంచి అక్కడ టెక్నీషియన్స్ అక్కడ రెడీ అవుతారు, తయారవుతారు, ఒక 5 ఏళ్ళు తయారవుతారు. ఓన్లీ డ్యాన్స్లు, ఫైట్లు కావాలంటే ఎక్స్పర్ట్స్ కోసం ముందు తీసుకెళ్తారు. తర్వాత మిగతా చిన్న అక్కడ విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, తెనాలి బృహత్తరమైన కళాకారులు ఉన్నారు, మేధాశక్తి ఉన్న రచయితలు ఉన్నారు. వాళ్ళని వాడుకుంటాం అక్కడ. ఇక్కడి నుంచి మోసుకెళ్ళదు. అది వాడుకోవాలంటే ఇవాళ తెలంగాణకు వచ్చాము, మరి తెలంగాణ ఎంతమంది లైవ్లోకి వచ్చారు? ఇంతమంది ఉండేవారు తెలంగాణ నుంచి ఇదివరకు. ఇవాళ తెలంగాణ నుంచి ఎంతమంది కళాకారులు, ఎంతమంది బయటకు వచ్చారు? వాళ్ళ టాలెంట్ అంతా వాడుకుంటున్నాం కదా. అట్లాగూ అక్కడికి వెళ్తే వాడుకుంటారు. అది వాడుకోవాలంటే హీరోలు స్టెప్ తీసుకోవాలి, హీరోలని స్టెప్ తీసుకోమని ప్రభుత్వాలు రావాలి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ నందిగామ స్టూడియో కడతాము, ఆల్ దిస్ నాన్సెన్స్. దానివల్ల ఇండస్ట్రీ ఏమీ అక్కడికి రాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.